బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే క్రౌన్ పాలిమర్స్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి, అటు పాలిమర్స్ కంపెనీలో అయితే ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. అసలు ఈ ఘటనకు సంబంధించి ఆ రీజన్ ఏంటి? అక్కడ ఘటన జరిగే ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ఐకిలా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఏదైతే పాలిథిన్ అదేవిధంగా ప్లాస్టిక్ డ్రమ్ములు తయారు చేసే కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం, ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఇది పూర్తిగా 3 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఉంది. ఇది మొత్తంగా కూడా ఈ కేంద్రంలో ఉన్నట్టు ఏదైతే ప్లాస్టిక్ డ్రమ్ములు ఏదైతే ఉంటాయో ఆ ప్లాస్టిక్ డ్రమ్ములను కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పూర్తిగా మంటలు ఎగిసిపడ్డట్టు కూడా ఫైర్ ఇంజన్ అధికారులు అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 2 గంటల నుంచి కూడా ఫైర్ ఇంజన్ల సాయంతో పూర్తిగా ఏదైతే మంటల్ని అదుపులో చేసే పనిలో పడ్డారు. ఎక్కడికక్కడ కూడా అంటే మనం చూసుకోవచ్చు విజువల్స్లో అటు ఫైర్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా అదుపు చేసే క్రమంలో కూడా దానికి సంబంధించినటువంటి మంటలు అందులో లోపటి నుంచి కూడా ఎగిసిపడటం కూడా మనము లైవ్లో చూసుకోవచ్చు. సో ఒక్కటిసారిగా కూడా ఇలా జరగడంతో స్థానికులందరూ భయాందోళనకు గురయ్యారు. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులో చేసే పనిలో ఉన్నారు. అటు ఫైర్ ఇంజన్లు దానికి సంబంధించిన వాటర్ అయిపోయిన కొద్దీ వేరే ఫైర్ ఇంజన్లు కూడా తెప్పిస్తూ పూర్తిగా దాన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనం ఒకసారి లైవ్లో కూడా చూసుకోవచ్చు. ఫైర్ రోబోట్స్ కూడా ఏదైతే రోబోట్స్ ఉంటాయో ఫైర్ రోబోట్స్ దాన్ని లోపలికి పంపించి వాటి ద్వారా కూడా అంటే ఎక్కడ ఫైర్ ఎక్కువ జరుగుతుంది ఏంటి అనేది వాటి సాయంతో కూడా పూర్తిగా ఆ మంటల్ని అదుపులో చేసే పనిలో ఉన్నారు. సో పూర్తిగా కూడా ఇటు కుత్బుల్లాపూర్ ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇలాంటి గతంలో కూడా చూసాం. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పలు అగ్ని ప్రమాదాలు కూడా చూసాం. సో ఈ ప్లేస్లో ఇలా జరగడం కూడా మళ్ళీ అందరినీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా కూడా మట్టి రోడ్డు ఉండడం కారణంగా ఫైర్ ఇంజన్లు రావడానికి కూడా కష్టమవుతుందంటూ కూడా ఫైర్ ఇంజన్ అధికారులు అయితే చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అటు మంటలు అదుపు చేస్తున్నప్పటికీ పూర్తిగా ఇది మట్టి రోడ్ కావడంతో ఫైర్ ఇంజన్లు లోపలికి రావడానికి కొంచెం కష్టతరం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు ఎందుకంటే పూర్తిగా ఏదైతే ఈ ప్లాస్టిక్ డ్రమ్ములు తయారు చేయడానికి దానికి కావాల్సిన తగిన కెమికల్స్ అది రసాయనాలు వాడతారు కాబట్టి ఆ రసాయనాలకి ఆ ఫైర్ అవి 2 కూడా కలిపి మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడడం కూడా మనము విజువల్లో చూసుకోవచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం 3 ఫ్లోర్స్ బిల్డింగ్లో కూడా ఏదైతే ఆ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు వాళ్ళు దాదాపు 2 గంటల నుంచి కూడా మంటలను అదుపులో చేసే పనిలో ఉన్నప్పటికీ ఆ పూర్తిగా ఆ ఫైర్ ఇంజన్ ఆ కెమికల్స్ అది రియాక్ట్ అయిపోయి కూడా పూర్తిగా ఆ విండోస్ బయట నుంచి వెళ్ళి కూడా ఆ మంటలు బయటకు రావడం కూడా ఇక్కడ అందరినీ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు హైడ్రా సిబ్బంది కూడా రంగంలో దిగింది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు లోపల ఎలాంటి ఎంప్లాయీసే కానీ దానికి వర్కర్స్ లేనందుకు కారణంగా ప్రస్తుతానికైతే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉన్నట్లు కూడా మనము విజువల్స్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ప్రస్తుతానికైతే దాదాపు 4 ఫైర్ ఇంజన్లతో కూడా పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రక్రియలో ఉన్నారు. మంటలు అదుపులోకి రావడానికి మినిమం ఇంకొక చాలా సమయం పట్టే విధంగా ఉందంటూ కూడా ఫైర్ ఇంజన్స్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల సక్రమ్, అయితే ఘటన జరిగే సమయంలో కూడా అంటే లోపల కానీ బయట కానీ అక్కడ ఎంతమంది చిక్కుకున్నారు? సో ఇప్పుడు ఎవరైనా లోపల మంటలు చిక్కుకుని ఉండవచ్చు, అసలు అధికారులు ఏం చెప్తున్నారో? అలాగే అక్కడికి ఫైర్ ఇంజిన్ రోబోట్స్ కూడా వచ్చాయి కదా, సో వాటి సహాయంతో త్వరితగతిన ఏమైనా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇటు కుత్బుల్లాపూర్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో కూడా ఒక్కసారిగా మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాము. పెద్ద ఎత్తున మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా మంటలు అయితే పెద్ద ఎత్తున వ్యాపించాయి. సో దీంతో ఫైర్ ఇంజిన్స్ అక్కడికి వెళ్ళి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అయితే అదుపులోకి రావట్లేదు. సో ఎందుకంటే భారీ ఎత్తున అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఒక్కసారిగా కూడా లోపలున్న కెమికల్స్ డబ్బాలు కానివ్వండి అవన్నీ కూడా ఈ అగ్నికి ఆహుతైపోయినాయి చెప్పాలి. సో దీంతో
దీంతో అక్కడ ప్రస్తుతం అయితే మంటలు ఇంకా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఆ ఘటన జరిగిన సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా ఏంటి, సో ఉంటే ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు అక్కడ ఘటనా స్థలం దగ్గర. అక్రమ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎవరైనా లోపల చిక్కుకున్నారా, చిక్కుంటే వారి పరిస్థితి ఏంటి, సో ఇంకా ఫైర్ ఇంజిన్స్ కూడా ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఏమన్నా ఉంది అక్కడికి? ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సమయానికి లోపల ఎలాంటి ఎంప్లాయీస్ లేని కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, లోపల ఎవరు చిక్కుకోవడం లాంటివి జరగలేదు. మనం ఒకసారి చూసుకున్నట్టయితే విజువల్స్లో కూడా ఎప్పటికప్పుడు ఫైర్ ఇంజన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్స్ వాటర్ ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ట్యాంకుల సహాయంతో కూడా వాటర్ని పూర్తిగా మంటల్ని అదుపులో చేసే ప్రక్రియలో ఉన్నారు ఫైర్ ఇంజన్ అధికారులు. చూసుకోవచ్చు మనం విజువల్స్లో కూడా అటు ట్యాంకర్లు వాటర్లు అయిపోయిన వెంటనే మళ్ళీ వేరే ట్యాంకర్లు తెప్పిస్తూ కూడా పూర్తిగా తీస్తున్నారు. సో దీనికి ముఖ్య కారణం అయితే ప్రస్తుతానికైతే షార్ట్ సర్క్యూట్ అని అంచనా వేస్తున్నారు. ఆ లోపల ఏదైతే ప్లాస్టిక్ మొత్తం రసాయనాలతో తయారు చేస్తారు కాబట్టి ఆ భారీ డ్రమ్ములు మనం చూసుకోవచ్చు, అది ఏదైతే ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయో వాటిని ఒక సపరేట్ కెమికల్తో దాన్ని తయారు చేస్తారు. సో ఈ షార్ట్ సర్క్యూట్లో ఏదైతే అంటుకున్న ఆ నిప్పు రవ్వలతో ఆ కెమికల్ రియాక్ట్ అయ్యి పూర్తిగా కూడా 3 ఫ్లోర్ల బిల్డింగ్ దగ్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాత్రి వేళ కాబట్టి, ఎందుకంటే రాత్రి దాదాపు 7:30 ఆ సమయంలో జరిగిన కారణంగా లోపల ఎలాంటి వర్క్ జరగడం లేదంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. సో లోపల ఎలాంటి ఎంప్లాయీస్ కానీ ప్రస్తుతానికైతే ఎవరు లేరంటూ కూడా చెప్తున్నారు. కేవలం ఆస్తి నష్టం ఒక్కటే జరిగింది, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం లేదంటూ కూడా అందరూ ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ విధంగా ఇంత భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా పూర్తిగా ఈ ఏరియా మొత్తం కూడా మూగబోయిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో ఎప్పటికప్పుడు అటు వాటర్ ట్యాంకర్స్ వస్తూనే ఉన్నాయి. ఫైర్ రోబోట్స్ సహాయం కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ కెమికల్ రసాయనాలు ఒక్కసారి అటు అదుపు చేస్తున్న ప్రక్రియలో ఆ రియాక్షన్ ఎక్కువైపోయి విండోస్ నుంచి వెళ్ళి కూడా బయటికి ఆ నిప్పులు బయటికి రావడం కూడా చూసుకోవచ్చు. దాదాపు 10 నిమిషాలకు ఒకసారి కూడా లోపల చిన్నపాటి బ్లాస్టింగ్ టైప్ కూడా అవుతుందంటూ కూడా ఫైర్ అధికారులు అయితే చెప్తున్నారు. దాంతో అందరూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆవరణలోకి అటు ఆ బిల్డింగ్ ఆవరణలోకి కూడా ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగానైతే దాదాపు 4 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఇక్కడ స్పాట్లో ఉండి మంటల్ని అదుపు చేసే పనిలో ఉన్నాయి. ఇంకా ఫైర్ ఇంజన్లు కూడా అవసరం ఉంటాయంటూ కూడా ఫైర్ ఇంజన్ అధికారులు అయితే చెప్తున్నారు. అటు ఫైర్ ఇంజన్తో పాటు ఇటు డిఆర్ఎఫ్ అదేవిధంగా హైడ్రా సిబ్బందులు కూడా ఇక్కడ రంగంలోకి దిగాయని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇక్కడ స్థానికంగా కూడా ఎవరు ఉండకుండా పూర్తిగా కూడా పవర్ కట్, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది జరిగింది కాబట్టి ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉంటుందో స్థానికంగా పూర్తిగా కూడా పవర్ కట్ ఆఫ్ చేసేసి ఎక్కడ కూడా మళ్ళీ షార్ట్ సర్క్యూట్ కాని విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మంటలను అటు 2 గంటల నుంచి కంటిన్యూగా 2 గంటల నుంచి ఫైర్ ఇంజన్ల సహాయంతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం అంటే కేవలము కొంత మేరకే ఆ మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పటికీ దాదాపు 4 ఫైర్ ఇంజన్ల సహాయం తీసుకున్నప్పటికీ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మంటలు ఎగిసిపడడం మనం విజువల్స్లో క్లియర్గా కూడా చూసుకోవచ్చు. సో ఆ మంటల్ని అదుపు చేయడానికి ఇంకా సమయం పడుతుందంటూ కూడా ఫైర్ అధికారులు అయితే చెప్తున్నారు. సో మెయిన్గా అయితే ఎవరు కూడా ఈ స్థానికంగా ఇటు రానివ్వడం లేదు. అదేవిధంగా స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇండస్ట్రియల్ ఏరియాలో గతంలో కూడా ఈ విధంగా జరిగాయి ఫైర్ యాక్సిడెంట్. సో ఇది ఇంకొకటి జరిగిందంటూ కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. మట్టి రోడ్డు కారణంగా ఇటు ఫైర్ ఇంజన్లు లోపలికి రావడానికి కూడా కష్టతరం అవుతుందంటూ ఫైర్ ఇంజన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, సక్రమ్, అయితే ఘటన జరిగిన అనంతరం కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయో, ఒకవేళ అలాంటివి పాటించకపోవడం వల్లే ఇంత పెద్ద ఎత్తున త్వరితగతిన కూడా మంటలు ఆ భవనం మొత్తం కూడా వ్యాపించాయి అనుకోవచ్చా? ఎస్ఐకిలా ఖచ్చితంగా, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. సో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ విధంగా జరిగిందంటూ కూడా ప్రాథమికంగా ఫైర్ ఇంజన్ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. సో అటు సేఫ్టీ అంటే ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసుకొని ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఏదైతే మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు ముఖ్య కారణం అసలు షార్ట్ సర్క్యూట్ అయినా లేకుంటే ఏదైనా మానవ తప్పిదం ఏదైనా ఉందన్న కోణంలో కూడా ఆ దర్యాప్తు ముమ్మరం చేస్తామంటూ కూడా ఫైర్ ఇంజన్ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా అంటే దగ్గర ఫైర్ ప్రికాషన్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. మనం చూస్తూ ఉంటాం ఎక్కడి దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి ఫైర్ని ఆపే కిట్లు కూడా లోపల పెడతారు. సో లోపల ఉన్నప్పటికీ రాత్రి వేళ అంటే ఏదైతే వర్కింగ్ టైమ్స్ కానందువలన ఆ టైంలో ఎలాంటి ఎంప్లాయీస్ లేనందువలన జరిగిందంటూ కూడా వాళ్ళు ఎవరు ఒక్కసారి కూడా అలర్ట్ అవ్వలేని పరిస్థితి కనిపించింది. సో ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు చూసి ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న కాసేపటికే ఫైర్ ఇంజన్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా మంటలను అదుపులో
అదుపులోకి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో 4 ఫైర్ ఇంజన్లతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ మంటలు ఏ విధంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే 3 ఫ్లోర్లు పూర్తిగా దట్టమైన పొగతో కూడా, ఎందుకంటే నల్లటి పొగ కెమికల్ ఏదైతే రియాక్షన్ అయిందో ఆ కెమికల్ అదేవిధంగా ఫైర్ రియాక్షన్తో కూడా దట్టమైన పొగ చేరి ఇక్కడ వాసన కూడా పూర్తిగా కూడా కెమికల్ స్మెల్ ఇక్కడ సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్ అధికారులకు అయితే ఇబ్బంది పెడుతుందనే చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగానైతే ప్రస్తుతానికి 4 ఫైర్ ఇంజన్లు యూజ్ చేసిన అధికారులు ఇంకా అవసరం ఉంటే ఇంకా తెప్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. అఖిల సక్రమ్, అయితే మనం చూస్తున్నాం మొత్తంగా మంటలు అయితే ఏమైనా త్వరితగతిన అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించాయి. అంటే చుట్టుపక్కల ఏమైనా దగ్గరలో ఇంకా ఏమన్నా అక్కడ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కనుక ఇప్పటి వరకు అటు స్థానికులు కూడా ఇప్పుడే అక్కడ పంపించేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. సో మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అఖిల అదృష్టవశాత్తు ఈ బిల్డింగ్కి ఆవరణలో అయితే ఎలాంటి బిల్డింగ్స్ దగ్గరలో లేవు. మినిమం అంటే ఒక 50 నుంచి 60 మీటర్ల దూరంలో దీనికి సంబంధించినటువంటి మిగతా బిల్డింగ్లు ఉన్న కారణంగా మనం కొంచెం ఊపిరి పీల్చుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంటలు వేరే బిల్డింగ్కి చేరకుండా, వేరే బిల్డింగ్ వరకు చేరకుండా కూడా వాళ్ళు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా కూడా చర్యలు అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు ఆ బిల్డింగ్కి అదేవిధంగా వేరే బిల్డింగ్కి దాదాపు 60 మీటర్ల డిస్టెన్స్ ఉంది. సో పూర్తిగా కూడా అంటే భయాందోళన చెందకుండా వేరే బిల్డింగ్ వాళ్ళు భయాందోళన చెందకుండా చేశారు. మెయిన్గా మాత్రము ఏదైతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాబట్టి ప్రాథమికంగా అదే విషయాన్ని అంచనాకు వచ్చారు. కాబట్టి ప్రస్తుతానికైతే వేరే బిల్డింగ్స్ అంటే ఇండస్ట్రియల్ ఏరియా కారణంగా మొత్తం అన్నిటికీ కూడా ట్రాన్స్ఫార్మర్లు, వైర్ కనెక్షన్ ఒకటే విధంగా ఉంటాయి. కాబట్టి పూర్తిగా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా పవర్ కట్ చేసి ఆ మంటల్ని అదుపులో చేసే ప్రయత్నంలో ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా కూడా కుత్బుల్లాపూర్ చెరువు ఏదైతే ఉంటుందో ఆ చెరువు ఆవరణ పక్కకే ఉన్నటువంటి బిల్డింగ్లో ఇది సంభవించింది. 3 ఫ్లోర్లో జరిగిన ఈ బిల్డింగ్లో కూడా దాదాపు 2 గంటల నుంచి ఇలా జరుగుతున్న కారణంగా కష్టతరంగా అంటే మట్టి రోడ్డు కారణంగా ఇటు ఫైర్ ఇంజన్లు రావడానికి కూడా కష్టతరం అవుతుంది. ఇటు మెయిన్గా కూడా ఫైర్ రోబోట్ ఆధునిక టెక్నాలజీ యూస్ చేసి ఫైర్ రోబోట్స్ ద్వారా కూడా ఆ ఫైర్ రోబోట్స్ని లోపలికి పంపించి వాటర్ స్ప్రింకిల్ చేయడమే కానీ ఆ పూర్తిగా కూడా మంటల్ని అదుపులోకి చేసే ప్రయత్నంలో అయితే ప్రస్తుతం ఫైర్ అధికారులు ఉన్నారు. ఆవరణలో మాత్రం ఎలాంటి లోపల కూడా ఇప్పటివరకు అయితే మానవులు ఎవరు అంటే మనుషులు లోపల ఎవరు ఉన్నట్టు కూడా గుర్తించలేదు. సో అందరూ కూడా సేఫ్గా ఎలాంటి ప్రాణ నష్టం లేదంటూ కూడా ఫైర్ ఇంజన్ అధికారులు చెప్తున్నారు. ఆవరణలో కూడా అంటే బిల్డింగ్ ఆవరణలో ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళందరినీ ఇప్పటికే ఖాళీ చేపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరినీ కూడా దూరం పంపించేశారు. స్థానికంగా ఎవరైనా వస్తున్నప్పటికీ కేవలం ఇటు ఫైర్ ఇంజన్లకి, వాటర్ ట్యాంకర్లకి తప్ప వేరే ఎవరికి కూడా ఇటు అనుమతించట్లేదు. పూర్తిగా కూడా ఇటు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే కాకుండా ఇంకొక కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా పూర్తిగా ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ కారణంగా పవర్ కట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల ఒకసారి చూసుకోవచ్చు, మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మంటలు పూర్తిగా కూడా ఎగిసి పడుతున్నాయి. అటు కెమికల్ రియాక్ట్ అవ్వడంతో కూడా ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో పూర్తిగా కెమికల్ స్టోరేజ్ ఉంటుంది. ఆ డ్రమ్స్ కారణంగా కూడా పూర్తిగా డ్రమ్స్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు కాబట్టి ఆ కెమికల్స్తో కూడా అటు ఫైర్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ పూర్తిగా కూడా అందులో నుంచి అలా కెమికల్ రియాక్ట్ అయ్యి ఆ విండోస్ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఆ విండోస్ ఏదైతే గ్లాస్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా లోపల పగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా ఇక్కడ చూస్తుంటే లైవ్లో మాత్రం సిచ్యువేషన్ చాలా భయాందోళన కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు. ఫైర్ ఇంజన్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఆ ఫైర్ రిబోట్స్ అదేవిధంగా వాటర్ ట్యాంకర్లు ఫైర్ ఇంజన్ల సాయంతో మాత్రం పూర్తిగా కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. నల్లటి దట్టమైన పొగ కారణంగా కూడా ఇది మంటల్ని ఏదైతే అదుపులోకి తీసుకోవడానికి కొంచెం కష్టతరంగా అయితే మారుతుంది. దాదాపు ఇంకొక 2 నుంచి 3 గంటలు పట్టే అవకాశం ఉంది పూర్తిగా ఫైర్ అదుపులోకి తీసుకోవడానికి అంటూ కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు. అఖిల రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.